దేశంలో నితీష్ కుమార్ రికార్డు సృష్టించబోతున్నారు. 10వసారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నేడు పాట్నాలోని గాంధీ మైదాన్లో సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఎన్డీఏ నేతలు హాజరు కాబోతున్నారు. నిన్న ఎన్డీఏ ఎమ్మెల్యేలు నితీష్ ను సీఎంగా ఎన్నుకున్నారు. బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ఆయన పేరును సిఫారసు చేయడంతో ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నితీష్ ను ఎన్నుకున్నారు. దీని తర్వాత నితీష్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కు రాజీనామా సమర్పించి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. ఈ రోజు సీఎంగా నితీష్ కుమార్ తో పాటు 19 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సంచలన విజయం సాధించింది. 234 సీట్లకు గాను బీజేపీ, జేడీయూల కూటమి ఏకంగా 202 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. తర్వాత జేడీయూ 85 సీట్లతో 2వ స్థానంలో నిలిచింది. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ 19 సీట్లతో, హెచ్ఏఎం 5 సీట్లతో, ఆర్ఎల్ఎం 4 సీట్లతో సత్తా చాటాయి. ఇక ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ల మహాగఠబంధన కూటమి 35 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఆర్జేడీ 25 సీట్లతో ఘోర పరాజయం పాలైంది. దేశంలో నితీష్ కుమార్ రికార్డు సృష్టించబోతున్నారు. 10వసారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. మార్చి 2000 సంవత్సరంలో ప్రారంభమైన నితీష్ కుమార్ సీఎం ప్రస్థానం అనేది ఇప్పుడు నిరాటంకంగా 10వసారి కొనసాగుతోంది. మార్చి 2020లో ఆయన మొదటిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 5 సంవత్సరాలకి మళ్ళీ నవంబర్ 2005లో ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ 2010 నవంబర్లో ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఫిబ్రవరి 2015లో మళ్ళీ ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వెంటనే మళ్ళీ బై ఎలక్షన్స్ అనేది అంటే కొంత రాష్ట్రపతి పాలన అనేది కూడా రావడంతో మళ్ళీ తిరిగి నవంబర్ 2015 ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకే బై ఎలక్షన్స్ అంటే మళ్ళీ రాష్ట్రపతి పాలన రావడంతో జూలై 2015 ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2020, 22, 24, 25లో ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ రోజు కనుక ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే 10వసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రికార్డును ఆయన తన పేరును లిఖింపజేసుకుంటాడు. సో మొత్తం మీద కూడా నిన్న జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో నితీష్ కుమార్ తమ నేతగా వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నితీష్ కుమార్ పేరును మాజీ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ప్రతిపాదిస్తే మిగిలిన శాసనసభ్యులందరూ కూడా దానికి ఆమోదం కూడా తెలపడం కూడా జరిగింది. సో ఆ తర్వాత రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కు వీళ్ళందరూ కూడా తమ మద్దతు లేఖలను కూడా అందజేశారు. ఆ తర్వాత ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా నితీష్ కుమార్ ను ఆహ్వానించడం జరిగింది. ఈ రోజు బీహార్ లోని పాట్నా మైదానం వేదికగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది కూడా జరుగుతుంది. 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటుగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటుగా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. అయితే 1-2 మంత్రి పదవుల విషయంలో కొంత ప్రతిష్టంభన అనేది ఏర్పడినప్పటికీ కూడా దాన్ని మేము తర్వాత చర్చలతోటి పరిష్కరించుకుంటామని చెప్పేసి కూడా 2 పక్షాలు కూడా చెప్పడం జరిగింది. మొదట స్పీకర్ పోస్ట్ పైన ఇరు వర్గాలు కూడా పట్టుపట్టడం జరిగింది. ఆ తర్వాత హోంమంత్రి పదవి అనేది కూడా తమకే కావాలని చెప్పేసి కూడా బీజేపీ పట్టుబట్టడంతో కొంత ప్రతిష్టంభన అనేది కూడా ఏర్పడింది. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న పాట్నాకి చేరుకున్నారు కాబట్టి నేరుగా నితీష్ కుమార్ తో ఈ విషయంపై చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇదేమైనా పెద్ద సమస్య కాదు, దీన్ని మేము పరిష్కరించుకుంటామని చెప్పేసి కూడా ఇరు వర్గాలు కూడా చెప్తున్నాయి. సో మొత్తం మీద కూడా ఇటు ఉపేంద్ర కుష్వాకు సంబంధించిన పార్టీకి 1 మంత్రి పదవి, లోక్ జనశక్తి చిరాగ్ పాస్వాన్ వర్గానికి 3 మంత్రి పదవులు, అదేవిధంగా జితిన్ రామ్ మాంజీ వర్గానికి 1 మంత్రి పదవి కేటాయిస్తారు. బీజేపీ 16 మంత్రి పదవులు, అదేవిధంగా జేడీయూ 14 మంత్రి పదవులను కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇటు స్పీకర్ బీజేపీ నుంచి ఉంటే డిప్యూటీ స్పీకర్ జేడీయూ నుంచి ఉంటారు. సో ఓవరాల్ గా చూసినట్లయితే అంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు గాను దాదాపు 200 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం జరిగింది. ఇందులో 89 సీట్లు బీజేపీ
సాధించి రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం జరిగింది. ఆ తర్వాత జేడీయూకి 85, ఎల్జేపీకి 19, అవామీ మోర్చాకు 5, అదేవిధంగా ఆర్ఎల్ఎంకు 4 రావడం కూడా జరిగింది. సో భారీ ప్రమాణ స్వీకార వేడుకకు బీహార్ నుండి బీహార్ పాట్నాలోని గాంధీ మైదానాన్ని కూడా సిద్ధం చేశారు. సో ప్రధాని నరేంద్ర మోడీ వీళ్ళందరూ కూడా హాజరవుతున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లన్నింటి కూడా చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా కొన్ని అంశాలన్నింటి కూడా ప్రస్తుతం వివాదాస్పదం అవుతుండడంతో దీనిపైన చర్చలన్నింటి కూడా జరుగుతున్నాయి. అయితే గత ప్రభుత్వంలో హోం మంత్రిత్వ శాఖను నితీష్ కుమార్ నిర్వహించారు. సీఎం గా ఆయనే తన వద్ద ఆ శాఖను కూడా ఉంచుకోవడం కూడా జరిగింది. అయితే బీజేపీ మాత్రం ఈసారి కీలక శాఖల్లో పెద్ద వాటా అనేది కూడా కోరుకుంటుంది. స్పీకర్ పదవి విషయంలో కూడా రెండు పార్టీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ అది బీజేపీ తీసుకోవడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇటు కేబినెట్ విషయంలో కూడా అనేక సమీకరణాలు, అంటే జనాభా ప్రాతిపదికన కుల ప్రాతినిధ్యం, అదేవిధంగా ఎన్డీఏ ఎమ్మెల్యేల యొక్క కుల నిర్మాణం, దాంతో పాటుగా ఎన్డీఏకు అత్యధిక మద్దతు ఇచ్చిన సామాజిక వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత, దాంతో పాటుగా ప్రాంతీయ సమతుల్యత, అదేవిధంగా భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ మంత్రివర్గ కూర్పు అనేది కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన అనేక మందిని తిరిగి మళ్ళీ కొనసాగిస్తున్నట్లుగా కూడా సమాచారం. కొంతమంది మాత్రమే కొత్త ముఖాలన్నింటి కూడా వస్తాయి. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన లిస్టును రాజ్భవన్ కు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోయే నితీష్ కుమార్ పంపనున్నారు. ఇటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి సిబిఎన్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ తో పాటుగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఇతర రాష్ట్రాల నుంచి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు కూడా చేరుకుంటున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోయిన తర్వాత ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ప్రస్తుత ఎన్నికలకు సంబంధించిన అంశాలతో పాటుగా భవిష్యత్తులో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా డిస్కషన్ చేయబోతున్నారు వాళ్ళు. అలాగే శిరీష్, నితీష్ కుమార్ తో పాటు ఇంకా ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? అంటే ఫైనల్ లిస్ట్ అనేది కూడా వస్తుంది. ఓవరాల్ గా చూసినట్లయితే నితీష్ కుమార్ కాకుండా బీజేపీ నుంచి 16, అందులో 2 డిప్యూటీ సీఎంలు ఉంటారు. అదేవిధంగా జేడీయూ నుంచి 14 అంటే 30, అదేవిధంగా ఎల్జేపీ నుంచి 3, 33, అదేవిధంగా జితిన్ రామ్ మాంజీ పార్టీ నుంచి 1, ఉపేంద్ర పుష్ప పార్టీ నుంచి 1, అంటే దాదాపు 35 మంది. అయితే 35 మంది ఈ రోజే ప్రమాణ స్వీకారం చేస్తారా, లేకపోతే ఈ రోజు కొంతమందిని చేసి మరి తర్వాత పెట్టుకుంటారని చూడాలి. కాకపోతే కార్యక్రమం అనేది అయితే చాలా లెంతీగా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో కేబినెట్ ను కొలువు తీర్చే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇటు బీజేపీ తరఫున ఎవరు ప్రమాణ స్వీకారం చేయాలనే దాని గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డా ముగ్గురు కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఆర్ఎస్ఎస్ సంస్థను కూడా సంప్రదించి వాళ్ళకు కూడా ఇందులో ప్రాతినిధ్యం అనేది కూడా కల్పించారు. ఇప్పుడు జేడీయూ వైపు నుంచి ఎవరు ప్రమాణ స్వీకారం చేయాలనేది నితీష్ కుమార్ నిర్ణయం చేస్తారు. చిరాగ్ పాస్వాన్ వర్గం నుంచి ముగ్గురు ఎవరనేది వాళ్ళు, అదేవిధంగా ఇతర పార్టీల నిర్ణయం కూడా తీసుకుంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే భాగస్వామ్య పార్టీల నుంచి మాత్రం పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది కూడా ఉంటుంది. ఇటు బీజేపీ, ఎన్డీఏ నుంచి పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం చేస్తారా, కొన్ని బెర్తుల్ని ఖాళీగా పెడతారనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ శిరీష్.